హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం గోధుమ పిండితోని చక్కెర కొబ్బరితోని కొబ్బరి మిఠాయి అట్లు ప్రిపేర్ చేసుకుందాం ఫ్రెండ్స్. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ 2 టీ గ్లాసుల గోధుమ పిండి, 1 టీ గ్లాసు షుగరు. 2 ముందుగా వాటర్ వేయక ముందే బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత సన్నగా స్లైసెస్ మాదిరిగా మనం ఈ ఎండు కొబ్బరికాయని స్లైసెస్లా కట్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. దీంట్లో మనము కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ దోస బ్యాటర్ కన్నా కొంచెం థిక్గా కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఒకేసారి వాటర్ మొత్తం వేసేస్తే షుగర్లో వాటర్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, అది కరిగేంత లోపు మళ్ళీ బాగా పలచగా అయిపోతుంది. పలచగా అయిపోతే ఈ దోశ అనేది టేస్ట్ ఉండదు ఫ్రెండ్స్. ఎక్కడ ఉండలు లేకుండా మంచిగా నీట్గా కలుపుకోవాలి. పిండిని బాగా సేపు మనం చేతితో బాగా మిక్స్ చేయడం వల్ల ఈ అట్లు అనేవి చాలా సెమీ సాఫ్ట్గా వస్తాయి, తినడానికి ఎంతో క్రంచీగా ఉంటాయి ఫ్రెండ్స్. తీసుకున్న కొబ్బరిని మొత్తం ఇంత చిన్న మందంలో కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇది తినడానికి చాలా బాగుంటుంది ఆ మిఠాయిలో వేసుకొని. పిండి ప్రిపేర్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు మనము వేసేసుకుందాం. పెనంకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని ఇప్పుడు మనం పిండి వేసేసుకుందాం. పిండి వేసినప్పుడే ఇలా పేర్చుకుంటే మనకు అది తొందరగా మాడిపోకుండా దాని టేస్ట్ మనకు బాగా తెలుస్తుంది ఫ్రెండ్స్. ఒకవైపు రోస్ట్ అయిపోయింది ఫ్రెండ్స్, ఇంకోవైపు తిప్పుకుందాం. 2 వైపులా రోస్ట్గా కాలిపోయిన తర్వాత మనకు గోధుమ కొబ్బరి మిఠాయి దోశ ప్రిపేర్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇది తినడానికి చాలా బాగుంటుంది. అంతేకాకుండా మంచి న్యూట్రిషన్స్ లభిస్తాయి మనకి ఎండు కొబ్బరిలో. అందుకోసమనే ఎప్పుడైనా మీకు వీలుంటే ఈ విధంగా సింపుల్ దోశ వేసుకోండి స్వీట్తోని. ఈ కొబ్బరి మిఠాయి దోశని వంట రాని వాళ్ళు, వంట వచ్చిన వాళ్ళు అందరూ వేసుకోవచ్చు ఫ్రెండ్స్. అంత సింపుల్ రెసిపీ ఇది. దీనికి హైరాణ పడాల్సిన అవసరం ఉండదు. ఈజీగా హెల్తీగా ఈ విధంగా మనం ఇంట్లో చేసుకోవచ్చు.